దేవుని నామం మహిమ కలుగును గాక. సమయం ఇచ్చిన దైవ సేవకునికి ఇక్కడ కూడి ఉన్నాం. మీ అందరికీ దేవుని పేరు వందనాలు. అందుకని ఈరోజు వాక్యం ఏంటో తెలుసా? ఈరోజు బైబిల్లోని కొన్ని దొంగల గురించి మనం నేర్చుకున్నాం. నువ్వు బయటికి మంచివాడిగా నటిస్తున్నావు అంతే, అందరికీ వందనాలు ప్రైజ్ రావడానికి చెప్తున్నావు, అమ్మా బాగున్నావా అయ్యా బాగున్నావా అని మాట్లాడుతున్నావు, కానీ లోపల దొంగ వలే ఉంటున్నావు. నీ జీవితం పైకి కనిపించే జీవితం కాదు. పైకి మంచివాడిగా నువ్వు నటిస్తున్నావు, పలకరిస్తున్నావు, అందరినీ ప్రేమగా చూస్తున్నట్టు ప్రేమగా పలకరిస్తున్నావు అంతే, కానీ నువ్వు నిజంగా నీ హృదయంలో ఉన్న జీవితం అటువంటిది కాదు. నీ సొంత భార్యనై ఉండొచ్చు, నీ సొంత భర్తనై ఉండొచ్చు, పిల్లలనై ఉండొచ్చు, నీ చుట్టుపక్కల ఉన్న వారినై ఉండొచ్చు, ఎవరినైనా ఉండొచ్చు, కానీ నీ లోపల ఉన్నది బయట ఉన్నది ఒకటి కాదు. ఇది నేను సెలవించలేదు, వాక్య ద్వారా నేను మాట్లాడుతున్నాను. ప్రతి ఒక్కడు పాపి అని దేవుడు సెలవిస్తుంది. ప్రతి ఒక్కడు పైకి కనిపిస్తున్నాడే కానీ లోకంలో జీవిస్తున్న ప్రతి ఒక్కడు పైకి మంచివాడిగా నటిస్తున్నాడే కానీ లోపల హృదయం వాడు అంటాడు, లేఖనం సెలవిస్తుంది, బయటికి నవ్వుతామే కానీ హృదయంలో తక్కువ ఉండవచ్చున్నాడు. బయటికి సంతోషంగా ఉంటామే కానీ హృదయం లోపలంతటా చాలా బాధ ఉండవచ్చునే ఉంది లేఖం. బయటికి ఏడుస్తూ కనిపిస్తారు కానీ లోపల క్రూరంగా నవ్వుకునే ఆలోచన కూడా కలిగి ఉంటామంట. ఇది లేఖన సర్వీస్ నేను చెప్తాను మాటలు కాదు. కాబట్టి చాలా శ్రద్ధగా తక్కువ సమయంలో క్లుప్తంగా వివరించడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఎక్కడికి వచ్చాక చెప్తున్నాను కదా, వచ్చి మీ ముందు ఆహారం పెట్టినప్పుడు తినకుండా తొందరగా తినేస్తే అయిపోయింది, ఫాస్ట్గా టైం చూస్తూ తింటామా? మంచి ఆహారం మీకు ఇస్తున్నప్పుడు టైం చూస్తూ తింటారా? అలా నేను ఎక్కువ సమయం తీసుకుంటాను చెప్పట్లా. మన నడవడిక దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం రోజు వస్తున్న దానికంటే అభివృద్ధి చెందాలి. ఆత్మీయంగా అభివృద్ధి చెందటం అంటే ఇక్కడికి వచ్చినప్పుడు ఆ వాక్యం ఏదైనా దేవుడు నాతో మాట్లాడతాడేమో అని ఎదురు చూడటమే. అలా ఎదురు చూస్తున్నప్పుడు ప్రతిసారి ఒకటే వాక్యం మరలా వింటున్నప్పుడు కొత్త ఆలోచనలు దేవుడికి ఇస్తాడు. నన్ను ఆశ్రయించిన దేవుడు నేను ఆశ్రయించలేడు. ఒకప్పుడు నేను కంపెనీ పెట్టాలనుకున్నా, ఫస్ట్ 1 year ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడే అయిందా, నాతో అవలేదు. ఇప్పుడు నేను పెట్టాలని ఆలోచించినప్పుడు డబ్బులు కావాలి, అందరిని హైర్ చేసుకోవడానికి డబ్బులు ఇవ్వాలా, డబ్బులు అవసరం, ప్లేస్ అవసరం. కానీ ఇప్పుడు వాటంతటికి అవే ఆపర్చునిటీ వస్తున్నాయి. ఇప్పుడు నా ఘనత కోసం చెప్పట్లా, ఇవన్నీ తగిన కాలం దేవునికి ఇస్తాడు. తగిన కాలం నువ్వు కోరుకున్నప్పుడు కాదు, ఆయన ఇవ్వాలనుకున్నప్పుడు నీకు ఇస్తాడు. ఆయన ఎప్పుడు ఇస్తాడో తెలుసా? నువ్వు మనిగి ఆయన విశ్వాసం ఉంచి, ఆయన నాకు మాట ఇచ్చిన వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు లేఖన సెలవిస్తుంది కనుక నాకు మాట ఇచ్చిన దేవుడు ఆ రోజు వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. ఈ వాక్యం ఎప్పటికైనా నెరవేరుస్తాడు, నా జీవితాన్ని మార్చగలని ఎప్పుడైతే విశ్వసిస్తావో, ఎప్పుడైతే సంపూర్ణ విశ్వాసం నీలోకి వస్తుందో ఆ క్షణంలో దేవుడి కార్యాలు జీవితంలో జరగడం మొదలవుతుంది. ఆమేన్. దేవుడి కార్యాలు పొందుకునే రీతిలో మన హృదయాలు దేవుడు తిరుగుడు వాక. ఆమేన్. దగ్గరగా చెప్పాలి, మీకు ఎవరికి దేవుడి కార్యాలు పొందుకోవడం అవసరం లేదా? మరి అనుకోవచ్చు, నేను బలంగానే ఉన్నాను, స్థిరంగానే ఉన్నాను, నాకు ఇంటి ఆస్తి ఉంది, తినడానికి ఉంది, ఉండడానికి ఉంది, పడుకోవడానికి ఉంది అని ఆలోచిస్తున్నాను. ఒక్క క్షణం మాత్రం చాలు. నువ్వు రోజు యెహోవా ఇల్లు కమని దాన్ని కట్టుకొని ప్రయాస వ్యర్థంగా లేఖనం సెలవిస్తుంది. నువ్వు నడుచుకుంటావు, ఎప్పుడు ఎంతమంది ఎలా చనిపోతారు తెలుసా మీకు? ఆడుతూ కూడా సడన్ గా హార్ట్ అయిపోయి చచ్చిపోతారు. ఎవరైనా చనిపోయినప్పుడే దేవుడు వాక్యం వింటావా? నీకు బలం ఉన్నప్పుడు ఎందుకు వాక్యం వినలేకపోతున్నావు? నీకు అన్ని శక్తి సామర్థ్యాలు ఉన్నప్పుడు దేవుడి వాక్యం మీద శ్రద్ధ ఎందుకు కలగలేకపోతుంది? నీకు అన్ని ఉన్నాయి, తినడానికి ఉండడానికి ఉందని అనుకుంటున్నావు అంటే నువ్వు భ్రమపడుతున్నావు. కోవిడ్ వచ్చినప్పుడు ఎంతమంది ఆస్తి గల వాళ్ళు, అన్ని ఉన్న వాళ్ళు ఎంతమంది చనిపోయి ఉన్నారు? దేవుని వాక్యము నిర్లక్ష్య పెడితే మోసపోబడి దేవుడు వ్యతిరేకించబడని లేఖనం సెలవిస్తుంది. కాబట్టి శ్రద్ధగా విందాము. బైబిల్లో పరిశుద్ధ లేఖనంలో దొంగతనం చేసిన దొంగలుగా పిలవబడిన 4 వ్యక్తుల గురించి మనం నేర్చుకోవాలి. మొట్టమొదటి ఆయన పేరు ఏంటంటే ఆకాను. ఆయన ఎటువంటి వాడంటే ఇశ్రాయేలు జనాంగంలో యూదా గోత్ర సంతతి వాడు, అంటే దేవుడి బిడ్డ. సమయం లేదు కాబట్టి చదివించుకొని చెప్తాను జాగ్రత్తగా. మొట్టమొదటి ఆయన పేరు ఆకాను. ఆయన ఇశ్రాయేలు జనాంగంలో మోషే ద్వారా బానిసత్వం నుంచి విడిపించబడి వాగ్దాన పట్టణమైన ఎరుకో కోడలు కూడా కూల్చబడి దాన్ని పట్టుకోవడానికి దేవుని చేత అనుగ్రహం పొందిన దేవుని బిడ్డలు. ఆ సంతతి నుంచి వచ్చిన యూదా గోత్రం వాళ్ళు ఆకాను అనే వ్యక్తి ఉన్నాడు. దీనికి ముందు అతను ఏం చేశాడంటే, దేవుడు ఏం చేశాడంటే మోషే ద్వారా ఎర్ర సముద్రము పాయి చేసి ఒక అద్భుతమైన కార్యం చేశాడు. అలాగే 40 సంవత్సరాలు అరణ్యంలో ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు కాచి భద్రపరిచాడు.
ఎన్నో అద్భుతమైన కార్యాలు చేశాడు. దేవదూతలు భుజించే మన్నా ఆహారాన్ని దేవుడు ఆ ఇశ్రాయేలు జనాంగానికి దేవుడు చేశాడు. ఇక్కడ ఇశ్రాయేలు జనాంగం దేవుని యొక్క కార్యాలు చూస్తూనే ఉన్నారు, అద్భుత కార్యాలు చూస్తూనే ఉన్నారు. అక్కడ ఇంకొక అద్భుతమైన కార్యం జరిగింది. ఏంటంటే చివరికి వాగ్దాన పట్టణానికి వచ్చినప్పుడు ఎదుగో గోడలు చాలా ఎత్తుగా ఉన్నాయి కాబట్టి వీటిని ఎలా మనం ఎట్లా ఈ గోడలు ఎక్కడానికి మన దగ్గర కావలసినంత సామర్థ్యత లేదు, సామాన్లు లేవు. ఒకవేళ ఎక్కడానికి ప్రయత్నించిన పై నుంచి చంపబడతాం, సోల్జర్స్ చంపేస్తారు. కాబట్టి ఎత్తైన గోడలు ఎదురుగా ఉన్నాయి, దీన్ని జయించడానికి మా దగ్గర సామర్థ్యం లేదన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆ ఎదుక గోడ చుట్టూ 7 మార్లు తిరగమన్నాడు. అట్లా 7 రోజులు వచ్చి రోజు తిరుగుతూ ఉంటారన్నమాట. తిరగాక వీళ్ళు ఏ కష్టం చేయకుండానే జస్ట్ దాని చుట్టూ తిరగటం వల్లనే బోర్లు పట్టుకొని అరవటం వల్లనే ఎరుక గోడలు కూల్చివేయబడ్డాయి. ఇది మనందరికి తెలిసిన విషయం. మరి ఎరుక గోడలు కూల్చివేయబడినప్పుడు దేవుడు వాళ్ళతో ఒక మాట అంటాడు. యెహోషువ గ్రంథము 3వ ఒక ఆశ్చర్యకార్యం జరిగింది. ఇక్కడ ఏమైందంటే అక్కడ యోర్దాను నది, ఎరుక గోడ ముందు యోర్దాను నది అక్కడ వాళ్ళకి అడ్డుగా వచ్చింది. దేవుడు ఏం సెలవిస్తాడంటే యెహోషువ ద్వారా ఆ యోర్దాను నదిని కూడా పాయలు చేశాడు. ఆ పాయలు చేసిన వచనం ఎక్కడ ఉందంటే 16-17 చూడండి. పై నుండి పాలు నీళ్లు బహుదూరమున సారెదాను వద్దనున్న ఆదామును పురమునకు దగ్గర ఏకరాశిగా నిలిచాడు. విడిపోయి దాని యోర్దాను మధ్య ఆరిన నేలను స్థిరముగా నిలిచాడు. అంటే యోర్దాను నదిని పాయలుగా చేసి అప్పుడు ఎర్ర సముద్రం పక్కన పెట్టండి, ఇక్కడ యోర్దాను నదిని పాయలుగా చేశాడు. ఈ పాయలుగా చేసినప్పుడు అక్కడ ఉన్న వ్యక్తి ఎవరు? ఆకాను. దాని తర్వాత ఎరుక గోడ దగ్గరికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి కూడా అక్కడికి వెళ్ళి ఎరుక గోడలు కూలిపోవడం కూడా అద్భుతమైన కార్యం ఎవరు చూశారు? ఇక్కడ ఆకాను అనే వ్యక్తి 18లో దేవుడు ఒక నిబంధన ఇచ్చాడు. ఏమని చెప్పాడంటే శపించబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకుని ఎడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలు పాలనకు శాపము తెప్పించి దానికి బాధలకు చేయుదురు కనుక శపించబడిన దానిని మీరు ముట్టకూడదు. జాగ్రత్త. ఇప్పుడు ఆకాను అనే వ్యక్తి కళ్ళ ముందే అంతకుముందు పితరులు విడిపించబడ్డారనే విషయం తెలుసు. ఎర్ర సముద్రం పాయలు చేయగలిగిన వాడు మన దేవుడని ఆయనకి తెలుసు. ఆహారము ఆకాశం నుంచి పంపించిన వాడని తెలుసు. బండల నుంచి నీళ్లు ఆయన అద్భుతమైన కార్యాలు చేసిన వాడని తెలుసు. ఆయన కళ్ళ ముందే యోర్దాను నది పాయలు చేయబడడం కూడా మన దేవుడు ఎంత గొప్పవాడో కూడా తెలుసు, సమర్థుడని తెలుసు. దాని తర్వాత ఎరికో కూడా యుద్ధము చేయకుండానే జైలు పొందుకుంటామని తెలిసాక దేవుడు ఒక చిన్న నిబంధన, ఒకటే మాట అక్కడ ఏమన్నాడంటే ఈ ఎరుక కూడా కూలాక దాంట్లో ఉన్న వెండి, బంగారము, వస్త్రములు కానీ నువ్వు ముట్టకూడదు, అవి శపించబడిన దానిలో ఎవరినో ముట్టకూడదు. మీరు కనుక ముట్టితే ఆయన ఆత్మ దాని నుంచి వెళ్ళిపోతాను ఆయన లేకుండా సెలవిచ్చాడు. అయినా ఈ ఆకలి ఏం చేశాడు చూసారు? 7:2 చూడండి. 7:1 శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలు తిరుగుబాటు చేసి ఎట్లనగా యూదా గోత్రంలో జెరాహు మునిమనవుడును జబ్ది మనవుడును కర్మీ కుమారుడైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకునేను కనుక యెహోవా ఇశ్రాయేలు మీద కోపించాను. అంటే ఈ మొట్టమొదటి దొంగ ఏం చేశాడు? దేవుడు ఇది శాపగ్రస్తమైనది, ఇది ముట్టుకోవద్దు అంటే దాంట్లో నుంచే తీసుకున్నాడు. ఇప్పుడు వీడు దొంగతనం చేశాడా? దీని తర్వాత జరిగే విషయం ఏంటంటే మనం చదివించాం. ఏం చేస్తారంటే ఈ ఆకాను అంటే ఫ్యామిలీ ట్రీ మొత్తాన్ని రాళ్లతో కొట్టి చంపేశాడు. జాగ్రత్తగా రాళ్లతో కొట్టి చంపేశాడు. తర్వాత అగ్నితో కాల్చేశాడు. ఇప్పుడు ఒకటి చిన్న దొంగతనం చేసినందుకు రాళ్లతో కొట్టి చంపేంత క్రూరమైన వాడు మనం ఆరాధించే దేవుడు. రాళ్లతో కొట్టి చంపి అగ్నితో కాల్చేంత వాడ మనం ఆరాధించే దేవుడు. అంత క్రూరమైన వాడ నాకు అనిపించి చదివినప్పుడు సరే దొంగతనమే కదా చేశాడు. దొంగతనం చేసినప్పుడు వెంటనే అతని కుటుంబాన్ని మొత్తాన్ని రాళ్లతో కొట్టి చంపాలి. ఎందుకు చంపాల్సి వచ్చింది? ఎందుకో తెలుసా?
ఆ 7వ అధ్యాయం చదువుకుంటూ వెళ్ళండి, సమయం లేదంటే క్లుప్తంగా వివరిస్తాను. ఆకాను ఎటువంటి వాడంటే దొంగ మాత్రమే కాదు. ఇది ఎటువంటి దొంగతనం అంటే దేవుడు వద్దు అన్న పనిని దేవుడు చెయ్యొద్దు, ఇది శాపగ్రస్తమైంది, దీనివల్ల నీ కుటుంబానికి శాపం వస్తుందని చెప్పినా కూడా దేవుడు అంటే లెక్క లేనితనం. అది దేవుడు అంటే బైబిల్ లేనితనం కనుక ఆకాను కుటుంబము అప్పగించబడింది. మొట్టమొదటి ఆలోచన ఏంటంటే దొంగ ఎందుకు అప్పగించబడ్డాడు, ఓ దొంగ ఎందుకు రాళ్ళతో కొట్టబడ్డాడు, దొంగ అతని కుటుంబం ఎందుకు నాశనం చేయబడిందంటే ఒక దొంగ వాడు ఎటువంటి దొంగ అంటే దేవుడు అంటే భయం లేని దొంగ. దేవుడు ఏదైతే కార్యము చేయొద్దన్నాడో, ఇది ముట్టుకుంటే నువ్వు శపితమైనది, ముట్టుకుంటే నువ్వు నాశనం అయిపోవని చెప్పాడో అయినా ముట్టుకున్నాడంటే దేవుడు అంటే వాడికి భయం లేదు. మనం అనుకోవచ్చు అంటే దేవుడు అంటే భయం లేకపోతే అలా రాళ్ళతో కొట్టబడాలా? నేను ఒక విషయం చెప్తాను. ఒకవేళ కనుక దేవుడు చెప్పిన కార్యాలు ఇది కనుక ముడితే నేను మీ దగ్గర నుంచి వెళ్ళిపోతాను, నా ఆత్మ వెళ్ళిపోతుందని దేవుడు చెప్పాక కూడా ఈ కుటుంబంలో నువ్వు కనుక ఇట్లాంటి కార్యాలు చేసావనుకో, నేను ఈ కుటుంబంలో ఉండనని దేవుడు చెప్పాక దేవుడి కార్యాలు లేవంటే ఎవరు వస్తారు అక్కడికి? సాతాను వస్తాడు. సాతాను క్రియలు జరుగుతాయి. వాడు ఎటువంటి వాడు ఉంటాడు? లోక సంబంధమైన ఆలోచనలు వస్తాయి. నువ్వు కుటుంబంలో దైవికమైన సంబంధం తగ్గింపు స్వభావాలు అన్నీ పోతాయి, గొడవలు రావడం మొదలవుతాయి. ఇవన్నీ తెలుసు కాబట్టి తెలిసినాక కూడా దేవుడు కనుక శిక్ష వేయలేదనుకో, దేవుడు చెప్పిన ఏ ఆజ్ఞను కూడా ఎవరు వినరు. ఒక స్కూల్లో పిల్లలకు కనుక ఎలాంటి టైంకి ఒక క్రమశిక్షణ లేదు అనుకో, చేసిన తప్పుకి దెబ్బ పడలేదు అనుకో, పిల్లలు పాడవుతారో మంచివాడుగా ఉంటారు. పిల్లవాడు ఏదో అంటే రాయితో తలవాడు కొట్టాడు, వాడు కొట్టకుండా ఏం కాదు తిరిగి కొట్టాడు అన్నాం అనుకో, వాడు రేపు ప్రాణం తీసే పరిస్థితికి వెళ్తాడు. వెళ్ళడా? శిక్ష లేకపోతే క్రమశిక్షణ రాదు. రెండవది ఏంటంటే ఈ ఆకాను ఎందుకు అలా రాళ్ళతో కొట్టబడ్డాడంటే దేవుని ఎందుకు భయభక్తి లేకపోవడం మాత్రమే కాదు. అక్కడ ఏమైందంటే ఒక హాయి అనే పట్టణం ఉంది. అక్కడ 7వ అధ్యాయంలో చదువుకోండి. అది చాలా చిన్న పట్టణం. ఆ చిన్న పట్టణాన్ని పట్టుకోవడానికి యెహోషువ ఏం చేస్తాడంటే సైనికులను పంపిస్తాడు. పంపించి అక్కడికి మీరు వెళ్ళి అక్కడ వెతకండి, ఆ పట్టణం ఎంత పెద్దదో దాన్ని పట్టుకోవడానికి ఎంతమంది జనాంగం కావాలో మనం చూద్దామని చెప్పినప్పుడు ఈయన అక్కడ వేగువారిని పంపించినప్పుడు యెహోషువ దగ్గరికి వస్తారు. యెహోషువ అది చిన్న పట్టణం, దాన్ని పట్టుకోవడానికి 2000 మంది చాలు, మహా అయితే 3000 మంది చాలు, దీన్ని మనం పట్టుకోవచ్చు అనగానే యెహోషువ ఏం చేస్తాడంటే 2000 మంది ఎందుకు, సరే 3000 మంది పంపిద్దాం, 3000 మందిని పంపించేద్దాం, ఎందుకంటే 2000 మంది సరిపోతారు అన్నాగా, ఒక ఎక్స్ట్రా 1000 మంది పంపిద్దామని 3000 మందిని పంపిస్తాడు. ఆహా, ఈ పట్టణానికి 3000 మంది వెళ్ళినప్పుడు ఏం జరిగిందో తెలుసా? 36 మంది ఇశ్రాయేలు జనాంగం చంపబడ్డారు, తిరిగి తరమబడ్డారు. ఒక గొప్ప సైన్యము ఒక చిన్న పట్టణము తలదించుకొని పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చింది తెలుసా? అక్కడ యెహోషువ రాగానే అయ్యో పెద్ద ఎరుకో పట్టణాన్ని పట్టుకోవడానికి దేవుడు ఏ యుద్ధం చేయకుండా నాకు జీవించినప్పుడు ఒక చిన్న పట్టణాన్ని పట్టుకోవడానికి ఎందుకు మేము 36 మంది చంపబడ్డారు? అక్కడ ఒక ప్రాణం చావలేదు. ఒక పెద్ద పట్టణం పట్టుకోవడానికి, ఒక చిన్న హాయి అనే గ్రామం పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు 36 మంది నా జనం చనిపోయారని బట్టలు చింపుకొని అక్కడ ఏడుచుకుంటున్నాడు. ఏడుస్తూ అయ్యా దేవా, నేను ఏం తప్పు చేశాను ఆయన, మా జనాలు ఏం పాపం చేశారు, ఎందుకు మాకు ఇటువంటి అపజయం కలిగింది, ఎందుకు నీ జనం చంపబడ్డారన్నప్పుడు దేవుడు అంటాడు, అదే ఇక్కడ పలికాడు 7:1, శపితమైన దాంట్లో నేను ముట్టకూడదు అనుకున్న దాన్ని ఈ ఆకాను అనే వ్యక్తి ముట్టుకున్నాడు. మీకు విషయం చెప్తా, శపితమైన దాంట్లో దేవుడు ఏం చెప్పాడంటే ఇశ్రాయేలు జనాంగం అన్నాడు, ఇంకా ఆకాను గురించి రాదు. ఇప్పుడు ఒక విషయం చెప్తా, నేనున్నా లేదా మీరే ఉన్నారు, మీ వల్ల లేదా మీరు మా ఊరికి వచ్చారు, సింపుల్ చెప్తా. మాది వేటవాళ్ళు అక్కడ బీచ్కి వచ్చారు. బీచ్లో ఈ మధ్య చాలా మంది చనిపోతారు అని చెప్పి ఈ మధ్య లోపల వెళ్ళట్లేదు అనమాట, ఫోటోలు తీసుకోమంటారు. ఇప్పుడు మీరు ఎప్పుడు బీచ్కి వెళ్ళలేదు వచ్చారన్నమాట. నేను వచ్చి మీరు కనుక ఈ లోతు వరకు వెళ్ళారనుకో, నేను మీకు 1000 రూపాయలు ఇస్తాను, పందెం వేసాను అనుకో, చిన్న గొడవ, నువ్వు దమ్ముంటే ఎక్కడ దాకా వెళ్ళి అన్నాను. వెళ్ళాక మీలో ఒకళ్ళు వెళ్ళి హైదరాబాద్ నుంచి వచ్చిన ఒకళ్ళు వెళ్ళి అక్కడ దాకా వెళ్ళినప్పుడు సముద్రం లోపలికి మింగి వేసింది అనుకో, వెళ్ళిపోయారు. నా వల్ల మీరు చనిపోతే నాకు పశ్చాత్తాపం ఉండదా? భయం ఉండదా? సరే మీరే తీసుకోండి,
మీ వల్ల ఒక వ్యక్తి చనిపోయాడు అనుకోండి, మీరు మనసులో బాధపడరా? ఒకవేళ మీ వల్ల 36 మంది చచ్చిపోయారు అనుకోండి, మీరు తీసుకున్న నిర్ణయం వల్ల బాధపడరా? కానీ ఈ ఆకాను వీడి చేసిన తప్పు వల్ల 36 మంది ఇన్నోసెంట్ సోల్జర్స్ చచ్చిపోయారని తెలిసాక కూడా వచ్చి ఒప్పుకోలేదు. అధికారంలో దాచిపెట్టేవాడు వర్ధనుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందినాడు. నువ్వు దొంగగానే ఉంటున్నావు, దేవుని సన్నిధిలో వస్తున్నాం, ఇక్కడ కూర్చుంటున్నావు అంతే, పైకి నటిస్తున్నాం అంతే. ఆకాను వల్లే ఉంటున్నాం మనం కూడా. దేవుడు ఏదైతే వద్దు, ఇది ముట్టకూడదు అంటున్నాడో అదే ముట్టుకుంటున్నాము. దేవుడు ఏ పని అయితే చేయొద్దు అంటున్నాడో అదే పని చేస్తున్నాము. దేవుడు ఏ ఆలోచన అయితే చేయొద్దు, ఇటువంటి చేస్తే నీ కుటుంబానికి, ఇటువంటి వ్యభిచారం చేస్తే నీ కుటుంబం నాశనం అవుతుందని చెప్తున్నాడు, కానీ అదే వ్యభిచారం చేస్తున్నాం. ఇటువంటి మోసకృత్యములు కుటుంబంలో నెమ్మది సమాధానం లేకుండా పోవడానికి కారణం ఏంటో తెలుసా? కుటుంబంలో ఒకరి మీద నమ్మకం లేకపోవడం. ఎందుకంటే నీ క్రియల వల్ల నీ కుటుంబంలో నమ్మకం ఉండట్లేదు. సరైన మార్గం నడుచుకో, ఇటువంటి మార్గం నడుచుకున్నాడు నీ కుటుంబం శాపగ్రస్తమైందని దేవుడు సెలవిచ్చినా కూడా ఆ కాలంలో నువ్వు దొంగలే ఉండట్లేదా? దేవుడు ఏదైతే చేయొద్దన్నాడు ఆ పని నువ్వు చేయట్లేదా? ఎక్కడికైతే వెళ్ళొద్దంటున్నాడు ఆ ప్రదేశాన్ని వెళ్ళట్లేదా? దేవుడు ఏదైతే నీకు నిర్ణయిస్తున్నాడో ఈ పని చేయంటున్నాడో చేయకుండా నువ్వు అక్కడి నుంచి పారిపోవట్లేదా? మరి ఆకానికి నీకున్న తేడా ఏంటి? 36 మంది అతని వల్ల చనిపోయాడు తెలిసి కూడా వచ్చి ఆకాన్ని ఒప్పుకోలేదు. దాని తర్వాత ఏమైంది తెలుసా? యెహోషువ దేవుడు చెప్పినప్పుడు, అయ్యా బట్టలు చెప్పుగా ఏడుస్తున్నారు, ఎందుకు ఇట్లా జరుగుతుంది ప్రభువా అనేది యెహోషువ ఏడ్చినప్పుడు యెహోషువ దేవుడు ఏం చెప్పాడంటే, ఇశ్రాయేలు జనాంగంలో పాపం చేసినవాడు ఉన్నాడు, చెప్పే శాపగ్రస్తమైన దాన్ని పుట్టుకోతున్న గోత్రాల సంఖ్య తీసుకుని వచ్చాడు. మరి గోత్రాల సంఖ్య నుంచోబెట్టినప్పుడు వాళ్ళకి అర్థం కాలేదా? ఇంకో విషయం అక్కడ చదువుకోండి, 7లో ఉన్నది. ఆ డేరా కింద అంటే వాళ్ళ నివాసం ఉన్న డేరా దగ్గరే దాచిపెట్టాడట. అంటే తన కుటుంబానికి కూడా తెలుసు. ఎందుకు ఇలా అయ్యేదో తెలుసా? మనం అనుకుంటున్నాం ఎందుకు దేవుడు శిక్ష వేయాల్సి వచ్చిందంటే, అంతకు ముందు వరకు ఈ మోషంలో ఉన్నప్పుడు అద్భుతమైన కార్యాలు జరుగుతుంది. కానీ మీరు చదువుకుంటే లేఖనం తెలుసా? ఇశ్రాయేలు ఇంకా సనుగుచుండేది అని. దేవుడి మీద సనుగుతూనే ఉన్నారు, కార్యాలు తీసుకుంటున్నారు, అద్భుత కార్యాలు చూస్తున్నారు, సనుగుతూనే ఉన్నారు. ఎర్ర సముద్రం పాయం చేశాడు, అయినా సనుగుతూనే ఉన్నారు. దేవుడి మీద సనుగుతున్నప్పుడు దేవుడు శిక్ష ఎవరికి చేశాడు? మోషే ఒక చిన్న తప్పు చేశాడు, దేవుడు బండను ముట్టుకోమంటే కొట్టాడు. దేవుడి జనాంగము ఎన్ని కార్యాలు చూసినా దేవుడి ఘనతను, దేవుడు చేసే దేవుడి మహిమను ఇంకా వాళ్ళు గ్రహించట్లేదు కాబట్టి సనుగుతున్నారని ఇశ్రాయేలు జనాంగాన్ని అరిచినందు వలన మోషే వాగ్దాన పట్టణానికి వెళ్ళకుండా దేవుడు ఎంత కఠిన శిక్ష విధించాడు. వాళ్ళకి శిక్ష పడట్లేదు కాబట్టి వాళ్ళు గ్రహించలేకపోయారు. అందుకనే దేవుడు ఆ కుటుంబము, ఆ ఇశ్రాయేలు జనాంగము దేవుని ఎరిగిన జనాంగము, దేవుడి శిక్ష వేయనంత వరకు వాళ్ళు ఇంకా అవిధేయత చూపిస్తానే ఉంటారు. దేవుడు అంటే లెక్క చేయకుండానే ఉన్నాడు కాబట్టి వద్దు అన్న పని చేశాడు. దేవుడికి ఇలా మిగతా అన్ని ఇచ్చాడు, కానీ ఇది ముట్టుకోదంటే అదే ముట్టుకున్నాడు. చివరికి ఏమైంది? అతని కుటుంబం రాళ్ళతో కొట్టబడింది, చంపబడింది, అగ్నికి ఆహుతి చేయబడింది. మరి మనం కూడా దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు దేవుడు వద్దన్న క్రియలు, ఇది శాపగ్రస్తమైనది, ఇటువంటి జీవితం జీవిస్తే, ఇటువంటి మందు, ఇటువంటి లోక సంబంధమైన వ్యసనాలు నీకు వస్తే నీ కుటుంబం పాడైందని చెప్పినప్పుడు నువ్వు వెళ్తున్నావంటే ఆ శాపము దేవుడు ఇస్తున్నది కాదు, అది నీ అందరికి నువ్వు కొని తెచ్చుకుంటున్నావు. ఈ ప్రదేశానికి వెళ్తే నువ్వు ఆశ్చర్యం అవుతావు అంటే అదే ప్రదేశానికి వెళ్తావు. ఈ కార్యం పట్టుకోవద్దంటే ఇది క్రియలు దేవుని సంబంధం ఇది కాదు, ఇది లోక సంబంధమైన చెప్పినా కూడా అది లోక సంబంధమైన కార్యంలో నువ్వు వెళ్తున్నావంటే నువ్వు దేవుడు చెప్పిన దాన్ని నువ్వు తృణీకరిస్తావు. ఇది మొట్టమొదటి దొంగ ఎవరో తెలుసా? నార్మల్ దొంగ కాదు, దేవుడు అంటే లెక్కలేని దొంగ. అందుకని వాడు అపహరించబడ్డాడు, రాళ్లతో కొట్టబడ్డాడు, అగ్నికి ఆహుతి చేయబడ్డాడు. మరి నువ్వు ఆకానికి ఏంటి తేడా? దేవుడు వద్దన్న పని నువ్వు చేస్తున్నావంటే నువ్వు ఆకాని వల్లే ఉండట్లేదా? మరి నువ్వు కూడా అప్పగించబడాలి కదా. అలాగే లేఖనంలో 2వ వ్యక్తి ఉన్నాడు, సమయం లేదు కనుక జాగ్రత్త చూడండి. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 5వ అధ్యాయము 26వ వచనం. ఎలీషా అనే వ్యక్తి ఉన్నాడు, మనకు తెలుసు. ఎలీషా ఎంత గొప్ప కార్యాలు చేశాడు, ఏలియాకు మించి కార్యాలు చేశాడు, అద్భుతమైన కార్యాలు చేశాడు. షూనేమిరాలైన స్త్రీ, ఆ షూనేమిరాలైన స్త్రీ 4వ అధ్యాయంలో ఉంటుంది, 31వ వచనం కూడా చదువుకోండి. 2వ రాజుల గ్రంథంలో సమయం లేదు కాబట్టి ఆమె ఎలీషాకి వాళ్ళ ఇంటి పైన ఒక గది కట్టిస్తుంది. దైవజనుడు రోజు నా కుటుంబం
కుటుంబాన్ని దర్శిస్తూ ఉంటే, దైవజనం నా ఇంట్లోకి వస్తే నా కుటుంబం బాగుపడింది, ఆశీర్వాదాలు నా కుటుంబానికి వస్తాయని ఆలోచించి ఆ గనురాలైన షునేమురాలైన స్త్రీ ఏం చేసిందంటే ఆ దైవజనుడికి ఎలీషాకి ఒక 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 రూమ్ కట్టించి పెట్టింది. ఎలీషా వచ్చినప్పుడల్లా దర్శిస్తూ ఉన్నాడు. ఆమె ఒక ముసలాయిని పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్నాక పిల్లలు కనట్లేదు, రావట్లేదు. అప్పుడు ఎలీషాతో అన్నది, అయ్యా నా కోసం నువ్వు ప్రార్థన చెయ్యి, నాకు పిల్లలు లేరు అని. ఎలీషా ఏమంటాడంటే, వచ్చే సంవత్సరం కల్లా నీకు నువ్వు గర్భవతి వై కుమారుని అంటావు. ఆమె నవ్వింది, మా ఆయన ముసలాడు కదా, నాకెట్లా గర్భం ధరిస్తాను నేను. కానీ ఎలీషా చెప్పిన ప్రకారమే సంవత్సరం తర్వాత గర్భం ధరిస్తాను. ధరించి పిల్లోడు కనింది. కన్నాక పిల్లోడు పెద్దపడవుతున్న సమయంలో ఒకసారి అకస్మాత్తుగా ఆమె ఒళ్ళో పడుకున్నప్పుడు చనిపోతాడు. చనిపోయినప్పుడు పిల్లోడు చనిపోయి ఏడుస్తూ ఉన్నప్పుడు ఎలీషా దగ్గరికి వర్తమానం పంపిస్తుంది, అయ్యా నా బిడ్డ చనిపోయాడు. చనిపోయాడు అనగానే ఆయన ఏం చేస్తాడంటే గెహాజీని పంపిస్తాడు. అదే 4:37 వెళ్ళి ఒక దండం ఇచ్చి పంపిస్తాడు. ఆయన ఉంటూ పిల్లడు బ్రతుకుతాడు. ఆయన ఎలీషా దండం ఇచ్చి పంపించినప్పుడు ఉండినప్పుడు బ్రతకడు. అంటే ఇప్పుడు ఈ గెహాజీ అనే వ్యక్తికి పంపించాడంటే ఎలీషాతోనే ఉన్నాడు కదా. అక్కడ పిల్లోడు చనిపోయిన విషయం గెహాజీకి తెలుసు కదా. తెలిసాక మళ్ళొచ్చి నేను ముట్టాను కానీ పిల్లోడు బతకలేదంటే, సరే అయితే నేనే వస్తానని ఎలీషా వెళ్ళి పిల్లోడు మీద పడుకొని ఆయన వేడి తగిలినప్పుడు పిల్లోడు పునర్జన్మ పొందుకుంటాడు. చనిపోయిన పిల్లవాడు అక్కడ బ్రతుకుతాడు. ఇప్పుడు పిల్లోడు చనిపోయాడని చెప్పింది ఎవరు? గెహాజీ చూశాడు కదా. అంటే కళ్ళ ముందు నా దేవుడు చనిపోయిన కూడా తిరిగి లేపగలడు అని చూశాడా, చూడలేదా? దేవుడి కార్యాలు చూశాడా, చూడలేదా? గెహాజీ కళ్ళ ముందే ఎన్నో అద్భుతమైన కార్యాలు చూశాడు. దేవుడు ఎలీషా ద్వారా చేస్తున్నప్పుడు చూశాడు, కరువులో చూశాడు. చూశాక అక్కడ ఒక అద్భుతమైన కార్యం జరిగింది. ఏం జరిగిందంటే నయమాను అనే వ్యక్తి, ఒక కుష్ఠరోగం కలిగిన సిరియా దేశస్థుడైన నయమాను, చదివిట్లేదు సమయం లేదు చర్చార్థుడు, సిరియా దేశస్థుడైన నయమాను కుష్ఠరోగం కలిగిన సైన్యాధిపతి. అతను ఆ కుష్ఠరోగం పోవట్లేదు కాబట్టి అతని ఇంట్లో పనిచేసే ఒక పని అమ్మాయి, ఇశ్రాయేల్ జనానికి సంబంధించిన అమ్మాయి కాబట్టి ఆమె అంటది, అక్కడ ఇశ్రాయేలీయుల్లో ఎలీషా ప్రవక్త ఉన్నాడయ్యా, ఆయన అయితే నీ కుష్ఠరోగాన్ని బాగు చేస్తాడు అనగానే సరే ఆ ఎలీషా దగ్గరికి వెళ్దామని వస్తాడు. విశ్వాసంగా అమ్మాయి చెప్పిన మాట మీద వస్తాడు. వచ్చినప్పుడు అక్కడికి వచ్చి ఎలీషా దగ్గర రాగానే ఎలీషా అంటాడు, నువ్వు వెళ్ళి ఆ యోర్దాను నదిలో 7 సార్లు మునుగు అంటాడు. నేనేదో ఇక్కడికి వచ్చి నువ్వేదో ప్రార్థన చేస్తూ ముట్టు మంత్రాలు చెప్పి నన్ను బాగు చేస్తామని వస్తే వెళ్ళి అక్కడికి మునగమాట అనుకుంటాడు, కోపగిస్తాడు, వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతున్నప్పుడు అతనితో వచ్చిన ఒక వ్యక్తి అంటాడు, ఇంత దూరం వచ్చావు కదా నయమాను, ఒకసారి 7 సార్లు మునిగితే జస్ట్ మునగటమే జరిగేది, ఒక్క పని చేస్తే ఏంటి తప్పు, దీంట్లో నీకు వచ్చే నష్టమేముంది అనగానే 7 మార్లు మునగగానే తన శరీరం అంట పాలు ఎలా అయితే పాల శరీరం అంటారు కదా, పాలు దేవుడి శరీరం అని అంతగా చిన్న బాలు వలె అయింది. ఎంత గొప్ప కార్యము గెహాజీ చూడలేదా? చూశాక నయమాను వచ్చి, నాకు ఎవరు నయం చేయని రోగం నీ దేవుడు నయం చేశాడు కాబట్టి నీ దేవుడికి నేను కానుకగా నేను ఈ వెండి బంగారాన్ని వస్త్రాలు ఇస్తానని చెప్పి ఇస్తాడు, సన్న నాగబట్టలు నీకు ఇస్తానని చెప్పేసి నయమానుకి ఇచ్చినప్పుడు నయమాను వచ్చి ఎలీషాకి ఇచ్చినప్పుడు ఎలీషా అంటాడు, నాకు ఏమి వద్దు, నువ్వు తీసుకొని వెళ్ళిపోమంటాడు. తీసుకొని వెళ్ళిపోమన్నాడు. అప్పుడు గెహాజీ మనసులో ఒక దురుద్దేశం పుట్టింది. అదొకటి చదివిస్తాను. 2వ రాజుల సమయం కంటే 2వ రాజుల 5వ గ్రంథం 5వ అధ్యాయంలో ఉన్నది, ఆయన చదువుకోండి. ఆయన మనసులో దుర్బుద్ధి పెట్టి అంటాడు, నేను పరిగెత్తుకుంటూ పోయి ఆ నయమాన్ దగ్గరికి వెళ్ళి ఈ వెండి బంగారాన్ని నేను తీసుకొని వచ్చి నా యజమాని దగ్గర కూడా దాచిపెట్టుకొని యజమాని దగ్గరికి వెళ్దామా అని దుర్బుద్ధి పుట్టింది. పుట్టినప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్తాడు. ఆయన రథములతో వెళ్తే రథముల కంటే ఫాస్ట్గా పరిగెత్తాడంటే గెహాజీలో ఉన్న దుర్బుద్ధి ఎంత ఘోరమైన చూడు. వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏం చేస్తాడంటే నయమాను నా మాస్టర్ దగ్గరికి, అంటే ఎలీషా దగ్గరికి, నా యజమాని దగ్గరికి 2 యవనస్తులు వచ్చారు. వాళ్ళకి ఇవ్వడానికి ఆయన దగ్గర ఏమి లేవు కాబట్టి నీ దగ్గరికి నన్ను
నా యజమానుడు పంపాడు అంటే, నా యజమానుడు పంపాడు, ఆ వెండి బంగారం నాకు ఇస్తే నేను వెళ్ళి నా యజమానికి ఇస్తానంటే. వీడు ఎటువంటి దొంగ తెలుసా? వీడు రెండవ దొంగ. మొదటి దొంగ యెహోవా అంటే దేవుడు అంటే లెక్కలేని దొంగ. ఈ రెండవ దొంగ యజమానుడు తెలుసా? యజమానుడు ప్రవక్త, దేవుని పేరట దొంగతనం చేసినవాడు. ఇప్పుడు ఎవరిని దొంగగా చేశాడు అక్కడ? ఇప్పుడు దేవుని కార్యాలు ఎటువంటి అంటే ఉచితమైనవి. ఆయన సన్నిధికి వచ్చాం కదా, మనం ప్రార్థన చేయడానికి వస్తే నువ్వు ఎక్కడ ఉండి ఇక్కడ వచ్చి ఓ 10,000 ఇస్తే నీకు ఆశీర్వాదం పొందుకుంటావు అనేది కాదు దేవుని వాక్యం. నువ్వు మోకాళ్ళ మీద నడుచుకుంటూ వస్తే నీకు ఒక కొండ ఎక్కుతానంటే వచ్చేది దేవుని వాక్యం. నువ్వు దేవుని కోసం ఏదో గొప్ప కార్యాలు చేస్తే నువ్వు అద్భుత కార్యాలు పొందుకుంటావు అనేది దేవుని వాక్యం కాదు. దేవుని కోసం ఏదో చేస్తే నువ్వు పొందుకుంటావు కాదు. నువ్వు చేయాల్సింది ఏదో తెలుసా? ఆయన దగ్గరికి వచ్చి ప్రార్థన చేయడమే. ఆ ప్రార్థన చేయగలిగితే, ఆయన దగ్గరికి వచ్చి విశ్వాసంతో ఆయన దగ్గర ప్రార్థన చేయగలిగితే చాలు. దేవుడు కార్యాలు నయమానం చేశాడు. వచ్చి అయ్యా నాకు కుష్ఠరోగం ఉంది, విశ్వసించాడు, నీ దేవుడు బాగుపరుస్తాడంట కదా. ఆ ఒక్క విశ్వాసం వెళ్ళి మునిగాడు, పొందుకున్నాడా లేదా? దేవుని కార్యాలు కొంటే వచ్చే కాదు, ఉచితమైనవి అనే దానికోసమే ఎలీషా ఆయన దగ్గర డబ్బులు తీసుకోకుండా పంపాడు. కానీ ఇతను ఏం చేశాడో తెలుసా? చాలా జాగ్రత్తగా అండి, నేను చదివించుకున్నాను. ఆయన ఏం చేశాడో తెలుసా? దేవుని కార్యాలు ఉచితమైనవని ఎలీషా వదిలేస్తే, దేవుని కార్యాలు అన్యుడైన నయమానికి దేవుని కార్యాలన్నీ నీ క్రియల ద్వారా కాదు, నీ డబ్బుల ద్వారా కాదు, నీ బంగారం ద్వారా కాదు, ఇక్కడ వచ్చి ఇక్కడ చర్చకు వచ్చిన ఏదో అందరూ ఇచ్చే దాని వల్ల కాదు నీకు వచ్చే ఆశీర్వాదాలు. అవి ఉచితమైనవని దేవుడు తెలియజేయడం కోసం ఎలీషా ద్వారా తీసుకొని పోతే, గెహాజీ ఏం చేశాడు? తీసుకొని వచ్చి దేవుడిని దొంగ చేశాడు. ఇప్పుడు ఆలోచించండి, నయమాను లోకస్తుడు కదా, ఆయన ఏమనుకుంటాడు? ఈ పాస్టర్ గారు వద్దు ఏమొద్దు అన్నాడు, కానీ ఈ చర్చిగా వచ్చాము మేము ఫస్ట్ టైము వచ్చినప్పుడు, అన్యులుగా వచ్చినప్పుడు మాకేమొద్దు అన్నాడు. వెనక నుంచి ఆయన పిల్లల్ని యూత్ని పంపించేసి డబ్బులు పంపించాడా? అనుకుంటాడు కూడా. అది దేవుడి పేరున అవమానమా కాదా? వీళ్ళు క్రిస్టియన్లందరూ ఇంతారా, క్రైస్తవులందరూ ఇంతారా, మాకేమొద్దు అంటారు. చివరి తీసుకొచ్చి మాకు డబ్బులు అని అడుగుతారు. పైకి మంచి పాటగా నటిస్తారు, లోపలంతా వీళ్ళు చేసేదంతా వ్యాపారం అనరా? దేవుడినే వ్యాపారంగా వాడుకున్నాడు. దేవుడినే దొంగగా చేసిన రెండవ వాడు. మూడవ వాడు ఎవరో తెలుసా? తీర్చుట్లేదు, మీరు చూసుకోండి. ఇస్కరియోతు యోధ. వీడు ఎటువంటి దొంగ తెలుసా? యేసు ప్రభుతోనే ఉన్నాడు. యేసు ప్రభు వీళ్ళిద్దరి కంటే యేసు ప్రభు చనిపోయిన తిరిగి లేపాడు, లాజర్ను లేపాడు, ఇంకో ఇద్దరు కూడా తిరిగి లేపాడు, గుడ్డివాడిని లేపాడు, గుడ్డివాడిని ఏం చేశాడు? దేవుడి పక్కనే ఉన్నాడు, దేవుడితోనే ఉన్నాడు. యేసు ప్రభు చెప్పే వాక్యాలు వింటూనే ఉన్నాడు. చాలా జాగ్రత్తగానండి. మనం కూడా ఆయన సన్నిధికి వస్తున్నాం, ఇక్కడ ఉంటున్నాం, చర్చికి వస్తున్నాం, ఆయన చెప్పే వాక్యాలు వింటూనే ఉంటున్నాం. యేసు ప్రభుతోనే ఉన్నాడు. యేసు ప్రభువు వీళ్ళు దాన్ని ఏమంటారు, ఓడలో వెళ్తున్నప్పుడు, ఆ విండ్ స్టార్మ్ వచ్చినప్పుడు, ఓడ కదులుతున్నప్పుడు ఆయన దాని మీద నడుచుకుంటా, సముద్రం మీద నడుచుకుంటూ వచ్చినప్పుడు కూడా కార్యాలు చూశాడు. అద్భుతమైన కార్యాలు చేశాడు. ఎవరు పరిశుద్ధ లేఖను చూడాలని గొప్ప కార్యాలు చేశాడు ఇస్కరియోతు యోధ. దేవుడి సొంత 12 శిష్యులు ఒక శిష్యుడిగా పిలువబడ్డాడు. వీడేం చేశాడు తెలుసు కదా? 30 వెండి నాణేల కోసం దేవుణ్ణి అమ్మేశాడు. మనం ఎటువంటి దొంగగా ఉంటున్నాం ఆలోచించండి. ఆయన సన్నిధికి వస్తున్నాం, ఆయన వాక్యం వింటున్నాం. ఇస్కరియోతు యోధ దేవుడితోనే ఉన్నాడు, మనం కూడా దేవుడితోనే ఉంటున్నాం, మనం కూడా దేవుడి వాక్యం వింటూనే ఉంటున్నాం. కానీ తిరిగి ఈ మూడో దొంగ ఏకంగా దేవుణ్ణే అమ్మివేశాడు. యేసు ప్రభుని 30 నాణేల కోసం అమ్మివేశాడు. నీవు ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో పఠిస్తూ ఇక్కడికి వచ్చినప్పుడు ఎంత పవిత్రుడిగా పరిశుద్ధుడిగా ఉంటున్నావో, యోహాను సువార్త 12:4-6 ఉంటుంది. వాడు ఏం చేస్తాడంటే, ఎందుకు పెట్టినాను మనం ఏం లేదు వాళ్ళకి ఇవ్వకూడదు, వాళ్ళకి ఇవ్వచ్చు కదా అని పైకి మంచివాడిగా నటిస్తున్నాడు. పైకి ఎటువంటి వాడిగా ఉన్నాడు? దేవుడి సేవకుడు, 12 శిష్యుల్లో ఒక శిష్యుడు, మంచివాడు, బీదలంటే కృప కలిగిన వాడు అని బయటికి చూపిస్తున్నాడు. కానీ వాడిని ఏం చేస్తాడంటే, దేవుడి దగ్గర ఉన్న సంచిలో నుంచి దొంగిలిస్తున్నాడు. దేవుడితో దేవుడి సొమ్మును తింటా, దేవుడిచ్చిన సొమ్మును దొంగిలిస్తూ చివరికి దొంగ దేవుణ్ణి అమ్మివేసిన దొంగ. మనం కూడా ఇటువంటి యోధంలో ఉండట్లేదా? దేవుని సన్నిధికి వస్తాం. చాలా జాగ్రత్తగా ఉండండి, ఇది చిన్న విషయం కాదు. దేవుని సన్నిధికి వస్తున్నాం, ఆయన వాక్యం వింటున్నాం,
ఆయనతోనే ఉంటున్నాం, ప్రార్థన పరులుగా పిలువబడుతున్నాం, క్రైస్తవులుగా పిలువబడుతున్నాం, వాక్యం వింటూనే ఉంటున్నాం, ప్రార్థనలు కూడా చేస్తూనే ఉంటున్నాం, పిల్లలకి మంచి వాక్యం చెప్తున్నట్టుగానే ఉంటున్నాం. పైకి మంచివాడిగా యోగా చెప్తున్నాడు, ఈ పిల్లలకి ఎందుకు మనం ఇవ్వకూడదు, బంగారం వెండి అమ్మి పిల్లలకి ఎందుకు మంచి పెట్టకూడదు అన్నాడు. సీక్రెట్ గా పైకి మంచిగా నటిస్తున్నావే కానీ లోపల యోగ వలె ఉండట్లేదా? బయటికి వచ్చినప్పుడు అందరితో మంచిగా పలకరిస్తున్నావే కానీ హృదయంలో యోగ వలె ఉండట్లేదా? నీ మీద కలిగి ఉంది, నీ మీద నాకు ప్రేమ ఉంది, ప్రేమను పొందుతున్నావు అని భార్య కాదు, కానీ మనసులో వేరే వాళ్ళ మీద నీకు ఆలోచన రావట్లేదా? నీ భర్తను ప్రేమిస్తున్నావే కానీ బయటికి నటిస్తున్నావే కానీ అన్ని నీ కోసం చేస్తున్నానయ్యా అంటున్నావే కానీ నీ హృదయంలో వేరే వాళ్ళ మీద ఆలోచన అవుతుందా? ఒకవేళ నీ కనుక వెళ్తే నువ్వు ఇస్కరియోతు యోధ వలె ఉన్నావు. ఒకవేళ దేవుని సన్నిధికి వచ్చి కూడా దేవుని సంఘంతో ఆయన సంఘంతో పరిచయం కలిగి ఉండి దేవుని ఆత్మను తెలిసి దేవుడు అద్భుత కార్యాలు చేయగలుగుతాడని తెలిసి ఆయన వాక్యం అంటే నీ జీవితం మారిపోతుందని తెలిసి కూడా నువ్వు ఆయన వాక్యం తెలిసి అన్ని తెలిసాక కూడా నీవు కనుక పైకి ఒకలాగా లోపల ఒకలాగా ఉంటున్నావంటే దేవునితో ఉన్న యోధ దేవుణ్ణి అమ్మివేసినట్టు నువ్వు యోధ వల్ల ఉండట్లేదా? యోధ ఎటువంటి వాడిగా ఏమయ్యాడు? చివరికి ఉరికమ్మకి తనంతటి తను ఉరి వేసుకున్నాడు. రెండవ వ్యక్తి గెహాజీ ఏమైంది? నయమానకు కలిగిన కుష్టి. ఎంతో మంది పవిత్రులు ఉన్నారు, ఎంతో మంది పరిశుద్ధులు ఉన్నారు. జాగ్రత్త, చివరి విషయం, ఎంతమంది గొప్ప జనాంగం ఉన్నారు. నీకు కనుక అవకాశం ఇస్తే నువ్వు పరలోక రాజ్యానికి ఎవరు మొట్టమొదటి స్థానంలో సంపాదించుకోవడానికి నువ్వు కనుక అవకాశం ఇస్తే ఎవరికి ఇస్తావు? అబ్బో, అబ్రహాము చాలా విశ్వాసంతో కలిగిన వాడు కాబట్టి, విశ్వాసానికి తండ్రి కాబట్టి అబ్రహాముని మొట్టమొదటి స్థానంలో ఉంచుతామా పరలోక రాజ్యానికి ఇవ్వడానికి అనుకుంటాం. లేదా అన్నిటికంటే విధేయత చూపించాడు కాబట్టి ఇస్సాకుకి ఇద్దాం అనుకోవచ్చు. లేదు, యోసేపు పవిత్రమైన జీవితం జీవించాడు కాబట్టి యోసేపుకి ఇద్దాం అనుకోవచ్చు. ఎవరు పరిశుద్ధంగా మొత్తంలో ఎవరు పరలోక రాజ్యానికి వెళ్ళడానికి అర్హులు? మొట్టమొదటిగా యోసేపు పరిశుద్ధమైన జీవితం జీవించాడు కదా, మరి యోసేపుకి ఇద్దామా? లేదు, దానియేలు చాలా ప్రార్థనాపరుడు కాబట్టి ఎన్ని మీదకు వచ్చినా కూడా, చనిపోతాడని తెలిసినా కూడా, ఆ సింహాల బోన్లో వేయబడతాడని తెలిసినా కూడా దానియేలు దేవుణ్ణి ప్రార్థన చేశాడు కాబట్టి దానియేలుకి ఇద్దామా? ఏ తప్పు చేయకుండా కూడా, ఏ పాపం చేయకుండా కూడా కుటుంబాన్ని మొత్తాన్ని నాశనం చేయబడి దేవుడితో పాటు ఒక చిన్న పందెంలో సాతాను వేసిన పందెం వలన కుటుంబాన్ని పోగొట్టుకున్న యోగుకి ఇద్దామా? ఇంతమంది పవిత్రులు ఉన్నారు, ఇంతమంది పరిశుద్ధులు ఉన్నారు, లేఖనులు ఎంతో మంది గొప్ప వాళ్ళు ఉన్నారు, కానీ వీళ్ళందరిలో ఎవరికి దేవుడు పరలోక రాజ్యంలో మొట్టమొదటి స్థానాన్ని ఇచ్చాడు? పాత నిబంధనలో చివరి వారిగా, కొత్త నిబంధనకు ముందుగా ఎవరు దేవుడితో పాటు నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉండవని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను ఎవరితో దేవుడు వాగ్దానం పలికాడు? ఒక దొంగతో పలికాడు. ఈ మిగతా ముగ్గురు దొంగలు పాపం చేశారు, దొంగతనం చేశారు. ఒకడేమో దేవుడి లెక్కలేకుండా దొంగతనం చేశాడు ఆకారం, ఒకడేమో దేవుడి పేరుకు దొంగతనం చేశాడు గెహాజీ, ఒకడేమో దేవుడిని అమ్మి వేసిన దొంగ, దేవుడి సొమ్మునెత్తి దొంగతనం చేశాడు. కానీ ఎక్కడున్న దొంగ ఎటువంటి వాడు తెలుసా? వాడు బందిపోటు దొంగ అంట. నీకు విషయం తెలుసా? చెప్పేదా? ఈ ముగ్గురు దొంగలు, మొట్టమొదటి దొంగ ఆకాను ఆ ముందే ఎరుకో పట్టణం కూలబట్టడం, అద్భుతమైన కార్యం అక్కడ కల్లారా చూశాడు. యోర్దాను నది పాయలు చేయబట్టం చూశాడు. కార్యాల ద్వారా విశ్వాసం వాడింది. రెండవ దొంగ ఎవడో తెలుసా? వాడు ఎన్నో అద్భుతమైన కాలం, చనిపోయిన వాడిని తిరిగి లేపటం కూడా, పిల్లల్ని లేపటం కూడా గెహాజీ చూశాడు. అయినా వెంటనే దొంగతనం చేశాడు. ఇస్కరియోతు యోధ యేసు ప్రభు చేసిన అద్భుత కార్యాలను చూశాడు, దేవుణ్ణే అమ్మి వేశాడు. కానీ ఈ నాలుగో దొంగ లేఖనం ప్రకారం చూస్తే ఎక్కడ దేవుని కార్యాలు కళ్ళారా చూసినట్టుగా లేదు. ఒకవేళ ఇన్నుండొచ్చాము, ఇలా యేసు ప్రభు మంచివాడని ఇన్నుండొచ్చాము, కానీ ఈ దొంగ మరి ఆలోచించాడు. ఈ ముగ్గురు దొంగలు చేసిన దానికంటే హత్యలు చేశారా మిగతా ముగ్గురు దొంగలు? చేయలేదు. ఒకవేళ మానభంగాలు చేశారా? రేపిస్టులా? కాదు. మటర్లు చేశారా? చేయలేదు. మరి అలాంటప్పుడు ఆ ముగ్గురు దొంగలు అప్పగించబడ్డారు. ఈ దొంగ ఎందుకు రక్షణ పొందుకున్నాడు? ఈ దొంగ అంటే సిరువులోకి వెళ్ళిపోయి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి నేను విశ్వసిస్తున్నాను అనగానే ఈ దొంగకి దేవుడు పరలోక రాజ్యంలో మొట్టమొదటి స్థానం ఇచ్చాడా? ఎంతమంది పరిశుద్ధులు పక్కన పెట్టి ఈ దొంగకి దేవుడు ఎందుకు అవకాశం ఇచ్చాడు? ఎందుకో తెలుసా? ఆ దొంగలో 6 లక్షణాలు ఉన్నాయి. నేను చదివించిన ఈ దొంగలో 6 లక్షణాలు ఉన్నాయి. ఏంటో తెలుసా? ఆ వేలడబడిన ఆ ఎంతో దొంగలు ఉన్నారు కదా యేసు ప్రభుతో పాటు. మొట్టమొదటి దొంగ అంటాడు, మరి నువ్వు రాజు అంటున్నారు, నువ్వు దేవుడు అంటున్నారు, నేను నువ్వు నన్ను రక్షించు అని అడుగుతాడు. కానీ ఈ మొట్టమొదటి దొంగ, రెండో దొంగ ఏం చేశాడు? నీవు దేవునికి భయపడవా అన్నాడు. నీకు విషయం చెప్తాను,
ఈ దొంగ ఒకప్పుడు బందిపోటు అంటే ఎటువంటి వాడు తెలుసా? ఒక హంతకుడు. ఆడవాళ్ళని చంపే ముందు బందిపోటు ఏం చేస్తాడంటే వ్యభిచారం చేసి చంపుతారట. ఒక వ్యభిచారి, ఒక హంతకుడు మనుషుని చంపుతున్నాడంటే వాడికి దేవుడి భయం ఉందా లేదా? దేవుడు భయం లేనివాడు. ఒకడు వ్యభిచారం చేస్తాడంటే దేవుడు భయం ఉందా లేదా? దేవుడు భయం లేనివాడే. మొదటి ఆకాన్ లాగా ఉన్నవాడే వీడు. ఆకాన్ చేసినట్టు చేసినవాడే కదా. వీడి వల్ల చనిపోయడం తెలిసినా కూడా ఆకాన్ ఒప్పుకోలేదు. అట్లాంటి వాడే దొంగ. ఒకప్పుడు జీవితము పాపపు జీవితమే, ఒకప్పుడు జీవితం మనుషులు చంపిన జీవితమే, ఒకప్పుడు జీవితము ఒక వ్యభిచార జీవితమే, ఒకప్పుడు జీవితం క్రూరమైన జీవితమే. కానీ ఆ దొంగ సిలువ వేయబడినప్పుడు, దేవుని ప్రత్యక్షత వచ్చినప్పుడు, నాకు ప్రార్థన చేస్తా, అబ్బాయి ఏమన్నాడు, కృప ఏమన్నాడు, అయ్యా నీ ప్రత్యక్షత ఈరోజు మాకు కనిపించాలయ్యా, నీ వాక్యం మనం బలపరచాలయ్యా, దైవ ప్రత్యక్షత పొందుకోవాలను. దేవునితో ప్రత్యక్షత పొందుకోవడం వల్ల ఉపయోగం ఏంటో తెలుసా? నీ జీవితం పాప జీవితం అయి ఉండొచ్చు, నీ జీవితం ఒక హంతకుడు వల్ల జీవితం అయి ఉండొచ్చు, నీ మాటతో ఎంతమందిని చంపి ఉండొచ్చు, నువ్వు ఒక వ్యభిచార జీవితం జీవించవచ్చు, బయటకు మంచిగా నటిస్తూ కుటుంబాన్ని పాడు చేసి వ్యభిచారం చేస్తూ ఉండొచ్చు. ఒకవేళ డైరెక్ట్గా వ్యభిచారం చేయట్లేదేమో, మాటల ద్వారానో లేక ఫోన్ల ద్వారానో నువ్వు ఎట్లయినా నువ్వు వ్యభిచారం చేస్తున్నావేమో, నీ మాటల ద్వారా ఏదైనా చేస్తున్నావేమో, నీ చూపుల ద్వారా చేస్తున్నావేమో, కానీ నువ్వు వ్యభిచారి అయి ఉండొచ్చేమో, కానీ నువ్వు హంతకుడు వల్లే ఉండొచ్చేమో, కానీ ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఆయన ప్రత్యక్షత నువ్వు పొందుకుంటే ఏమైంది తెలుసా? నీ స్వభావము దైవికమైన స్వభావం లేనివాడుగా, దేవుడికి భయం లేనివాడు చివరికి ఏమన్నాడు? నీవు దేవునికి భయపడవాడు, దేవునికి భయపడే స్వభావం నేను వస్తుంది. ఆమె రెండవది ఏంటో తెలుసా? ఈయన ఏ తప్పిదము చేయలేదు అన్నాడా దొంగ? యేసు ప్రభువు న్యాయాధిపతి, న్యాయమైన వాడు అని ఒక దొంగ గ్రహించాడు. మనం అనుకుంటాం, ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాను, ఎన్నిసార్లు కుటుంబంలో ప్రార్థన పెట్టించుకుంటున్నాను, ఎన్నిసార్లు ఆయన సన్నిధికి వస్తున్నాను, దేవుడు న్యాయం చేయట్లేదు నా కుటుంబాలకు అనుకుంటాం. దేవుడు నా కుటుంబంలో ఎప్పుడు నా విషయంలో అసలు న్యాయం చేయట్లేదు, వాడిని ఆశీర్వదిస్తున్నాడు, ఈయన్ని ఆశీర్వదిస్తున్నాడు, కానీ నన్ను ఆశీర్వదించట్లేదని ఎంతమంది సరుగుతా ఉన్నా దేవుడి దగ్గర. దేవుడు న్యాయవంతుడు కాదు అని నువ్వు అనుకుంటున్నావు. నీకు మించి పాపం చేసి వ్యభిచారం చేసి హంతకుడుగా ఉన్న ఈ దొంగ దేవుడు న్యాయవంతుడిని గ్రహించాడు. దేవుడు ఇన్నోసెంట్ అని, దేవుడు ఏదైనా సరే న్యాయమే చేస్తాడని ఒక దొంగ మార్చబడాడు. ఎప్పుడు? ఆయనతో సిలువ వేయబడ్డాడు. ఆయన ప్రత్యక్షత నిజంగా ఆయన వాక్యం వింటే ఆయన ఎంత నీతిమంతుడో, ఎంత న్యాయవంతుడో, నీ కుటుంబంలో వాగ్దానం ఇచ్చినప్పుడు ఆయన నమ్మదగిన వాడు, నీకు ఖచ్చితంగా న్యాయం చేస్తాడని నీకు విశ్వాసం ఉండాలి. దేవుడు న్యాయవంతుడు అన్నాడు, గ్రహించాడు. మూడవది ఏంటో తెలుసా? అయ్యా నీ రాజ్యానికి వెళ్ళి నువ్వు భయపడవా? ఆయన ఏ తప్పిదము చేయలేదు, ఆయన నీతిమంతుడు అని చెప్పి ఆయన దగ్గర తిరిగి, అయ్యా నీ రాజ్యానికి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం ఉంచుకున్నాడు. మూడో విషయం ఏంటో తెలుసా? దేవుడికి ఒక రాజ్యం ఉందని ఒక దొంగ గ్రహించాడు. అంతమంది ఎప్పుడు వాక్యం వినలా, అంతమంది ఎప్పుడు యేసు ప్రభు దగ్గర నుంచి వచ్చిన వాక్యం అనలేదు. యేసు ప్రభు రక్షకుడని మీకు విషయం చెప్పేదా? అక్కడ కింద ఉండి యేసుని సిలువ వేయండి అని చెప్పిన వాళ్ళందరూ దేవుని చేత కార్యాలు పొందుకున్న వాళ్ళ కాదు. యేసుని సిలువ వేయండి అని చెప్పిన వారు దేవుడు చేసిన అద్భుత కార్యాలు చూసిన వాళ్ళ కాదా? దేవుడు చేసిన కార్యాలు చూశారు. దేవుడు ఇచ్చినప్పుడు 5,000 మందికి ఆహారం, 2 చేపలని 5 రొట్టెల్ని 5,000 మంది తిన్న జనాంగమే దేవుడిని సిలువ వేయనున్నప్పుడు ఇతను అంటాడు, ఇతను ఏ తప్పిదం చేయలేదని చెప్పి నీ రాజ్యంలోనికి వెళ్ళినప్పుడు అన్నాడు. అంటే దేవుడికి ఒక రాజ్యం ఉంది. ఇప్పుడు మనం ఎంతమంది ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తున్నాం, వాళ్ళు మనం చనిపోయాక మనకు ఒక పరలోక రాజ్యం ఉందని ఎంతమంది విశ్వసిస్తున్నాం? ఈ దొంగ పాపే కానీ దేవుడి ప్రత్యక్షతకు వచ్చినప్పుడు దేవుడి రాజ్యం మీద విశ్వాసం వాడికి వచ్చింది. నీకుందా? దొంగకున్న విశ్వాసం ఉందా? మనం ఆలోచించండి. ఈ సిలువ వేయబడిన దొంగ, ఒక బందిపోటు దొంగకున్న విశ్వాసం నీకుందా? 4వ విషయం ఏంటో తెలుసా? నీ రాజ్యంలోనికి వెళ్ళినప్పుడు జ్ఞాపకం చేసుకొని ఏం చేస్తాడు తెలుసా? యేసు ప్రభుని సహాయం అడుగుతున్నాడు. నేను చచ్చిపోతున్నాను, ఓకే, నేను చచ్చిపోయాక నీకు రాజ్యం ఉందన్నావు కదా, ఆ రాజ్యంలో జ్ఞాపకం చేసుకోమంటాడు. నీకు విషయం తెలుసా? ఇప్పుడు నేను ఊబిలో మునిగిపోతాను. ఇప్పుడు యాంటీ ఉన్నాడు, యాంటీ కూడా ఊబిలో మునుగుతున్నాడు. ఇద్దరు వెళ్ళాము, క్విక్ శాండ్లో ఉన్నాం, ఊబి అందరూ తెలుసు కదా, అది అనే కొద్దీ ఇంకా మునుగుతూ ఉంటాం. నేను చచ్చిపోతున్నా, చచ్చిపోయే యాంటీని సహాయం అడుగుతాను. నేను ఇంకో మాటలు చెప్తా. నా దగ్గర 5 లక్షలు అప్పు ఉంది, మీ దగ్గర 10 లక్షలు అప్పు ఉంది. నేను వచ్చి మీ దగ్గరికి వచ్చి
ఇంకో 10 లక్షలు అప్పు అడుగుతారా? అప్పున్నవాడు అడుగుతాడా? లేనివాడు ఉన్నావాడిని అడుగుతాడు. చనిపోయేవాడు బతుకున్నామని అడుగుతాడు. ఊపిలో మునిగేవాడు బయట ఉన్నవాడిని సహాయం అడుగుతాడు. ఈ దొంగ ఎవరిని అడుగుతున్నాడు? యేసు ప్రభు. మీరు ఆలోచించండి, చాలా జాగ్రత్తగానండి. యేసు ప్రభు అక్కడ చనిపోతున్నాడు, అవునా? యేసు ప్రభు సిలువైపడ్డాడు, ఇతను సిలువైపడ్డాడు, ఇతను చనిపోతున్నాడు. చనిపోయే వ్యక్తి ఇంకో చనిపోయే వ్యక్తిని సహాయం అడుగుతున్నాడంటే వాడికి ఉన్న విశ్వాసం ఎంత గొప్పది కాదా? నీ జీవితం ఇటువంటి దొంగ జీవితం అయి ఉండొచ్చామో, కానీ దేవుని ప్రతిష్టలోకి వస్తే, దేవునితో పాటు నువ్వు సిలువ వేయబడితే, ఆయన అపోస్తలుడైన పౌలు అంటాడు, ఏమంటాడు? ఆయన సిలువను మోసుకొని నీ సిలువను నువ్వు ఎత్తుకొని మోయమంటాడు. నీ భారాన్ని మోయి. నీ సిలువను ఎప్పుడైతే నువ్వు మోస్తావో పరలోక రాజ్యంలో నీకు ఆ దొంగకు వచ్చిన ఆ మొట్టమొదటి స్థానం నీకు కూడా దేవుడికి అనుగ్రహిస్తాడు. ఈ దొంగ గ్రహించాడు ఏంటి? దేవునికి రాజ్యం ఉందని. ఈ దొంగ చనిపోతున్న వాడు చనిపోయి యేసు ప్రభుని సహాయపడే దొంగకు విశ్వాసం వచ్చింది. మరి నీకు ఆ దొంగకున్న విశ్వాసం కూడా లేదు. 5వ విషయం ఏంటో తెలుసా? నన్ను జ్ఞాపకం ఉంచుకోమంటాడు. దానికంటే ముందు 5వ విషయం ఏంటంటే, నువ్వు నేను చేసిన దానికి మనము ఇది మనకి న్యాయమే. ఇది చెప్పాలంటే మొట్టమొదటి విషయం ఇదే చెప్పాలి. ఏం చేశాడు ఇక్కడ? మిగతా 3 దొంగలు ఒప్పుకోలేదు. ఈ దొంగ వాళ్ళకంటే ఘోరమైన దొంగ అయినా, వాళ్ళకంటే పాప జీవితం జీవించిన, వాళ్ళకంటే ఒక హత్య చేసిన వాడైనా ఈ దొంగ ఏం చేశాడు తెలుసా? ఇది మనకి న్యాయమే. నేను తీసుకున్న నిర్ణయం వల్ల నా కుటుంబం ఈ స్థానంలో ఉంది. నేను తీసుకున్న నిర్ణయం వల్ల నేను ఇప్పుడు ఇట్లా అనుభవిస్తున్నా. నేను వద్దు అనుకున్నా కూడా నేను పట్టుకున్న వ్యసనం వల్ల నేను ఇప్పుడు ఇంతగా అనుభవిస్తున్నా. నేను చేసిన క్రియ వల్ల నేను అనుభవిస్తున్నానని ఎప్పుడైతే ఆ దొంగ ఒప్పుకున్నాడో, అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధనుడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు. దేవుని కనికరం పొందుకోవడానికి అర్హత అక్కడ కలిగి ఉన్నాడు. మనం కూడా ఏం చేస్తాం? ఆదాముడు కూడా దేవుడు వెంటనే శిక్షించలేదు. ఆదాము ఏం చేస్తున్నావు నువ్వు అనగానే, అయ్యా ఈ వెనకాల ఈ చెట్టు వెనక దాక్కున్నానయ్యా అంటాడు. నీకు ఎవరు చెప్పారా? నీకు బట్టలు లేవని ఎవరు చెప్పారా అంటే, నువ్వు తినవద్దన్న పండు నేను తిన్నాను ఒప్పుకున్నాను, ఒప్పుకోలా. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను, నీకు విషం ఇచ్చి తాగమంటే తాగేస్తావా? సరే, ఆదామే అవ్వ అనుకో. ఆదాము దగ్గర విషం ఉంది, ఇది తాగితే సస్తామని తెలిసాక ఆదాము తాగుతాడా? తాగడు. చివరికి ఏం చేశాడంటే, నువ్వు ఇచ్చిన అవ్వ అని దేవుడి మీదకే నేరం మోపాడు. అవ్వ మీదకి మోపాడు. మనం కూడా చేస్తామంటే మనం తప్పులు చేస్తాము. వాళ్ళ వల్ల తప్పు చేశా, ఈ వల్ల తప్పు చేశా, ఆయన వల్ల చేశా అని చెప్పేసి మనం ఒప్పుకోము. అతిక్రమంలో దాచిపెట్టేవాడు వర్ధనుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుకుంటాడు. ఇతను చేసిన ఈ దొంగ చేసిన 5వ విషయం ఏంటంటే ఒప్పుకున్నాడు. 6వ విషయం ఏంటంటే ప్రార్థన చేశాడు. అయ్యా నన్ను జ్ఞాపకం ఉంచుకున్నాడు. మనం చేయాల్సింది తెలుసా? ఆయన దగ్గరికి వచ్చి నువ్వు ఎంత ఘోర జీవితం జీవించినా, ఎంత పాపం జీవితం జీవించినా ఆయన దగ్గర నువ్వు ప్రార్థన చేయాలి. దొంగ ఎప్పుడైనా ప్రార్థన చేసేవాడా? దేవుని ప్రత్యక్షత వచ్చినప్పుడు నువ్వు ఎటువంటి వాడైనా ఆయన ప్రార్థన చేసేవాడిగా మార్చబడతావు. 7వ విషయం కూడా ఏంటో తెలుసా? దేవుడు నీతిమంతుడని, ఇతను తప్పులు ఒప్పుకోవాలని దేవుని గురించిన స్వార్థను మొట్టమొదటి దొంగకి చెప్పే స్వార్థకుడిగా మార్చబడ్డాడు. ఆమేన్. నువ్వు ఎటువంటి దొంగవైనా అయి ఉండొచ్చాము, కానీ ఆకాను వంటి దొంగవై ఉండొచ్చు, దేవుడు అంటే భయం లేకుండా దొంగతనం చేసి ఉండొచ్చు, లేదా గెహాజీ వంటి దొంగవై ఉండొచ్చు, అంటే దేవుని పేరటే దొంగతనం చేస్తున్నావేమో. ఒకవేళ యేసు ప్రభుతో ఉంటూనే, ఆయన వాక్యం వింటూనే యేసు ప్రభుని దేవుణ్ణే అమ్మి వేసిన దొంగవై ఉండొచ్చు. దేవునితోనే ఉంటూ దేవుని వాక్యం వింటూనే దొంగగా నువ్వు మారొచ్చు. లేదా అంతకు మించి వ్యభిచారం చేసో, నరహత్య చేసో, నీ మాట ద్వారా చంపి ఎంతో మందిని కుటుంబాన్ని నాశనం చేసిన వ్యక్తివై ఉండొచ్చేమో. కానీ ఇంతవరకు అమ్మో ఆమె నోట్లో, ఆయన కుటుంబం నోట్లో అసలు మనం నోరు ధరిస్తే మనం బతకలేమని ఒక చండాలమైన జీవితం నువ్వు జీవించొచ్చుండే ఏమో. కానీ ఆ దొంగ ఎప్పుడైతే దేవుడి ప్రత్యక్షతలో వస్తావో, ఆయన దగ్గర ప్రార్థన చేస్తావో, అయ్యా నన్ను జ్ఞాపకం ఉంచమని దేవుడి దగ్గర ఎప్పుడైతే ప్రార్థన చేస్తావు, ఇప్పటి వరకు నీ జీవితం ఇటువంటి ఏ దొంగగా ఉండొచ్చేమో. కానీ దేవుడిని ఏమంటాడు తెలుసా? నిన్ను ఒక దొంగగా ఉన్న నిన్నే దేవుడు స్వార్థకుడిగా మారుస్తాడు. ఆమేన్. ఎంత ఘోరమైన పాపినైనా దేవుడు ఎటువంటి వాడిగా మార్చాడు. దేవుని ప్రతిష్టలోకి వచ్చినప్పుడు సిలువ, యేసు ప్రభుతో నువ్వు సిలువ వేయబడితే, ఆయన సిలువలో పలికిన మాటలు, ఆయన గురించి నీతి, ఆయన గురించి వాక్యాన్ని గురించి నువ్వు కనుక దృష్టి పెడితే నువ్వు దొంగగా ఉండవచ్చేమో, కానీ దేవుడు నిన్నే స్వార్థకుడిగా మార్చగలడు. ఆ దొంగను, ఒక హంతకుడిని, ఒక బందీపోటుని మార్చగలిగిన వాడు దేవుడు నిన్ను మార్చలేదా?
దొంగ చేసిన చివరి ఆ 6వ మాట ఏంటి? నన్ను జ్ఞాపకం ఉంచుకున్నాడు. అనంతరం వచ్చిన ప్రార్థన చేసుకున్నాం.